రామ్ చరణ్ శంకర్ కాంబోలో ఎప్పుడో రావాల్సిన గేమ్ చేంజర్ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తుంది. 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ మూవీకి ఇండియన్ 2 అడ్డంకిగా మారింది. ఇండియన్ 2 సినిమా షూటింగ్ వల్ల గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం కావాల్సి వచ్చింది. అలాగా శంకర్ తన ఇండియన్ 2, ఇండియన్ 3 గేమ్ చేంజర్ సినిమాలను ఒకేసారి తెరకెక్కించాల్సి వచ్చింది. జూలై 12న శంకర్ తన ఇండియన్ 2 ని విడుదల చేయబోతున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఆదివారం నాడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మూవీ. ఇక ఈ ఈవెంట్ లో శంకర్ స్టేజ్ మీదకు ఎక్కడంతోనే అభిమానులు అందరూ కూడా గేమ్ చేంజర్ అంటూ గోలగోల చేశారు. గేమ్ చేంజర్ గురించి చెప్తాను అంటూ శంకర్ మాట్లాడిచ్చాడు. అయితే భారతీయుడు 2 గురించి, ఆ సినిమా కోసం చేసిన ప్రయాణం గురించి చెప్పారు. తాను కమల్ హాసన్ తో పనిచేసిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చారు. ఒక 4 రోజులు రోప్ షూట్ ను తీశారట. పోస్టిక్ మేకప్ తో పంజాబీ లిరిక్స్ ను గుర్తు పెట్టుకుంటూ రోప్ షాట్స్ చేయడం మామూలు విషయం కాదు. ఇలా అన్ని పనులను ఒకేసారి చేసే నటుడు ఈ ప్రపంచంలోనే లేరు అంటూ కమల్ హాసన్ గురించి ఎంత గొప్పగా చెప్పుకొచ్చారు శంకర్. బ్రహ్మానందం అంటే ఇష్టమని, ఆయనకు పెద్ద ఫ్యాన్ అని శంకర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో చిన్న క్యామియో చేశారట. చిన్న పాత్ర అని ఫోన్ చేసి చెప్పారట. అయినా పర్లేదు చేస్తాను అని బ్రహ్మానందం అన్నారట. ఇక గేమ్ చేంజర్ లో కూడా అలాంటి ఒక చిన్న రోల్లో కనిపిస్తారు అని శంకర్ అయితే తెలిపారు. తనకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు అని, అలాంటి వారి కోసం ఒక స్ట్రైట్ తెలుగు సినిమాను కూడా చేయాలని అనుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు. ఇక అదే గేమ్ చేంజర్ అని కూడా అన్నారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన పోర్షన్ అంతా కూడా పూర్తయిందని అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే ఉంది అన్నారు. రామ్ చరణ్ ది ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెన్స్ అని కూడా పొగిడారు. రామ్ చరణ్ లో ఏదో తెలియని కంట్రోల్డ్ పవర్ ఉంటుంది అని, అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అనేలాగా ఉంటుంది అని అన్నారు. ఇక సినిమా చూసే ఆడియన్స్ కి అర్థం అవుతుంది. అదే విధంగా త్వరలోనే గేమ్ చేంజర్ రాబోతుంది అని రామ్ చరణ్ గురించి చాలా అద్భుతంగా ఎలివేషన్ కూడా ఇచ్చారు శంకర్. ఇండియన్ 2, ఇండియన్ 3 గేమ్ చేంజర్ ఒకేసారి తీయాలి అని అసలు అనుకోలేదట. అలాగా కలిసి వచ్చిందని, దానికి కూడా తాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నానని కూడా అన్నారు శంకర్.